మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. కొన్నిసార్లు తగ్గడం లేట్ అవ్వచ్చేమో గానీ తగ్గడం మాత్రం పక్కా. బ్రేక్ఫాస్ట్ కి నిన్న చేసి ఈ రోజు లంచ్ కోసం అని దాచుకున్న ప్రాన్ పులావ్ అండ్ చికెన్, దీన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని నైట్ నుండి ఆలోచిస్తున్నాను. దీన్ని తినే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, అందుకే బ్రేక్ఫాస్ట్ కే కానిచ్చేస్తున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. కాఫీ తాగుదామంటే పాలు లేవు. కాఫీ తాగకపోతే మనకి బయటికి రావాల్సింది కూడా రాదు. ఇప్పుడు నువ్వేమన్నా? బయటికి ఐడియాస్ రావు అంటున్నాను. ఇంట్లో ఉండి పీకేదేముందిలే అని బయట -18 ఉన్నా సరే నడుచుకుంటూ టిమ్స్ కి వెళ్ళిపోయాము. మామయ్య గారు, కాఫీ షాప్ లో నా ఖర్చు ₹75 అయితే మీ అమ్మాయిది ₹9.50 అయింది. ₹90 సరే పర్లేదు, మీ అమ్మాయి ఆనందం కోసం ఖర్చు పెడతాను, అది నా బాధ్యత. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇవన్నీ చూసి మీరు ఆనందంతో ఉప్పొంగిపోయి దగ్గరలో సంక్రాంతి పండుగ ఉంది, ఈసారి అల్లుడు కొత్త బట్టలకి 20,000 కాదు 50,000 ఇచ్చినా తక్కువే అని ప్లాన్లు వేసుకోకండి. అసలే నేను నో చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? లంచ్ కి రుచి పచి లేని ఈ హైబ్రిడ్ జామకాయ తినేసి చిన్న షాపింగ్ ఉంటే వాల్మార్ట్ కి వెళ్ళాను. ఇక్కడ నా ప్రాణమిత్రుడు కనిపించాడు. నా కష్టాల్లో తోడున్నావు, త్వరలోనే కలుద్దాం. డిన్నర్ కి 2 ఇడ్లీ అండ్ బాయిల్డ్ ఎగ్స్, సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ ఉల్లోలక్. ఇది ఒక సీరియస్ డ్రామా. ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ ఊర్లో హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ ఉన్న థామస్ కుట్టితో పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి 3 నెలల ముచ్చటే అవుతుంది. ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సీక్రెట్స్ మీద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. ఊర్వశి గారి యాక్టింగ్ అయితే చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఈ రోజుకి అంతే.